గత జగన్ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయబోతుందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆరోపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణంపై ఆయన స్పందించారు. ఎండాకాలంలో బస్సులతో, వర్షాకాలంలో పడవలతో అమరావతిని నడిపిస్తారా అని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మించబడిన ఐకానిక్ టవర్ల పునాదులు నీటిలో మునిగిపోయాయని, దీనివల్ల భవనాల నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పేర్కొన్నారు. పోతే నీకు చాలా బాధగా ఉంది అని. నాకు బాధే, మా డబ్బులతో పోతే బాధే, ఏ ఇబ్బంది ఏం లేదు, ఆయన డబ్బులతో పొమ్మని చెప్పండి, మామూలుగా పోతాడు కదా. అసలు నీ సంపద సృష్టి ఏంటంటే 2 లక్షల కోట్లు పన్నాయి. ఒక ఆయన చెప్తాడు, మంత్రి ఎవడో ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి 2 లక్షల కోట్లు అప్పించారట. ఈయన ఆస్తులు తనఖా పెట్టాడు అక్కడ, లేకపోతే ఈయన గ్యారెంటీ ఇచ్చాడు అక్కడ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కదా అవి. 2 లక్షల కోట్లు ఏం చేసినావో చెప్పాలి, ఇక్కడ జనంకి చెప్పాలి. ఇక్కడ చెప్పకుండా వారం అప్పులు తెచ్చుకోవడం, అప్పులు ఏమైతే చెప్పే ప్రయత్నం లేదు, చేసే ప్రయత్నం లేదు. రోడ్లు వేసారట, 250-280 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసారట. మనకి కనబడుతున్నాయి కదా. అసలుకి మనకి నిద్ర వస్తూ ఉంటుంది, డ్రైవర్ నిద్రపోతాడని, గుంతల్లో పడతా ఉంటే మేలుకొని ఉంటాడని రోడ్లన్నీ గుంతలు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. బూతుల్లో ఏజెంట్లే, ఒక మంత్రి ముందు బట్టలు ఇప్పి ఏజెంట్ను కొడితే కూడా పట్టించుకునే దిక్కులే. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాదు. ఆఖరికి సోపేస్తుంది ఎలక్షన్ కమిషన్. 2 బూత్లు రిగ్గింగ్, 2 బూతుల్లో రీపోలింగ్ పెడదామని, ఆ రీపోలింగ్లో రిగ్గింగే అర్థం కాలేదా? సిగ్గుండాలి. సాక్షాత్తు కలెక్టర్ ముందుగానే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే, కలెక్టర్ గారు ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటే ఆ మాత్రం సిగ్గు లేదా ఈ వ్యవస్థలకి అడుగుతా ఉన్నా నేను. జెడ్పీటీసీ ఎలక్షన్ చేయడానికి ఒక డిఐజీ వచ్చి కూర్చుంటాడా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, షిప్పింగ్ హార్బర్లు, పోర్ట్లు ఎన్నని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున పెంచిన వాళ్ళుగా జగన్మోహన్ గారి ప్రభుత్వం ప్రజలకు గుర్తుంటుంది. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా మీరేమైనా అక్కడ అన్ని నీళ్ళల్లో మునిగున్నాయి, ఐకానిక్ టవర్లు అన్ని నీళ్ళలో మునిగున్నాయి. రేపొద్దున మీరు అక్కడ బహుశా అనుమానం బస్సులు గిస్సులు ఉన్నవేమో. ఎండాకాలం బస్సులు, వానాకాలం పడవలు పెట్టుకొని మీరు బహుశా అక్కడ అమరావతి నడిపిస్తారేమో. రాయలసీమ హక్కుదారులకు అడుగుతూ ఉన్నాం. శ్రీకృష్ణ కమిషన్ మేరకు, శ్రీరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు మీరు అసలు అమరావతి ప్రాంతం 3 పంటల పండే ముంపు ప్రాంతం, ఇది పనికిరాదని చెప్పారు. అయినా మీరు ఎక్కడ కడతా ఉన్నారు? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బుద్ధులు తప్ప అక్కడ ఏమీ కనపడడం లేదు ఆఖరికి.